ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు హృదయపూర్వక వందనాలు. నా దేవుని కృప మెండుగా మీకు కలుగును గాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అది ఏమిటంటే, మనం ఈ లోకంలో జీవిస్తుంటాం. కొన్ని కార్యాలేమో చేయగలుగుతాం, కొన్ని పనులేమో చేయలేం. కొన్నిసార్లు జ్ఞానంగా మాట్లాడినట్టుంటాం, తెలియకుండానే ఇబ్బందులు పాలవుతుంటాం. అంటే మనిషికి ఉన్న నైజం ఏమిటంటే, నేను జ్ఞానిని, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నాకు ఎదురు లేదు అంటూ ఉన్న బలాన్ని బట్టి, వయసును బట్టి, తెలివిని బట్టి, చేతిలో ఉన్న పైకాన్ని బట్టి మనిషి విచ్చలవిడిగా మాట్లాడతాడు. కొంతకాలం నడిచాక జీవితం పాఠాలు నేర్పుతుంది. కొంత దూరం పరిగెత్తాక డబ్బు అక్కడికి రాదని, ఓపిక ఉపయోగపడదని, జనసమూహం అండగా ఉండరనే సంగతి తెలిసేటప్పటికీ కొంత టైం పడి మనిషి నిరుత్సాహంలో అడుగులు పెడతాడు. అయితే ఈ శుభవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఈ నెలలో ప్రతిదీ కార్యాలు సఫలం కావాలి. నీవు ఎక్కవలసిన గట్టు ఎక్కి రేవు చేరాలి. బలహీనతల నుంచి, సమస్యల నుండి, కన్నీళ్ళ నుంచి విడుదల పొందాలి. అయితే అలాంటి కార్యం జరగాలి అంటే నీవు ఒక పని చేయాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? కార్యములు చక్క పెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. చక్కటి ప్రార్థన చేశాడుగా. ఇతడు రాజే, కానీ ప్రార్థనలో గొప్పతనం ఉంది. దేవుణ్ణి ఎరిగినవాడే. అయితే విషయం ఏటో తెలుసా? నాకు నా కార్యాలని చక్క పెట్టే జ్ఞానం కావాలి. పిల్లల కాపురాన్ని చక్క పెట్టగలుగుతున్నానా? ఒకవేళ దారి తప్పిన కొడుకున్నాడు, అతని జీవితాన్ని సరిచేసి మరలా మంచి స్థితిలో పెట్టగలుగుతున్నానా? కొన్ని ప్రారంభిస్తాము, కానీ అవి మధ్యలోనే ఆగిపోతాయి. అది సాగక మనం చాలా వేదన పడుతూనే ఉంటాం. ఇక్కడ ఏమంటాడు తెలుసా? కార్యములను చక్కబెట్టి తెలివి కావాలి, జ్ఞానం కావాలి. ఎంత తెలివిగా అడిగాడండి. డబ్బుందిగా అంటే పని జరగటం లేదుగా. మనం కొన్ని కట్టడాలు కడతాం, అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, సరుకంతా ఉంటుంది, కానీ పనిచేసే మేస్త్రి 6 రోజులు రాడు. ఏమవుతుంది? నీ పని ఆగిపోతుందిగా. కొన్నిసార్లు నీ జీవితంలో డబ్బుంది, చదివించగలను అనుకుంటావు. పిల్లోడు మారం వేసి కాలేజీకి వెళ్ళినట్టే ఉంటాడు, మానేస్తాడు. తర్వాత జీవితాన్ని నువ్వేం చేయగలవు? కొన్నిసార్లు మంచి సంబంధం అని ఇచ్చి ఉంటావు, కానీ జీవితంలో వాళ్ళ పిల్లల జీవితాల్లో కొన్ని ఒడిదుడుకులు, చికాకులు బయలుదేరిన తర్వాత ఆ జీవితం అస్తవ్యస్తం అయితే నువ్వు చేయగలిగింది ఏమిటి? ఈరోజు నాకు సేవకుడిగా, పెద్దవాడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, కార్యములను చక్కబెట్టేందుకు నీ తలాంతులు, నీ ఓపిక పనికిరాదు. కానీ అంతటి కృపిచ్చి నిన్ను నీ చేతుల్లో బలపరచగలిగిన వాడు, అట్టి జ్ఞానంతో నింపి చక్కగా నోడుతో మాట్లాడగలిగిన, ఉపదేశం ఇవ్వగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీవు కానీ ఆయన వైపు తిరిగి ఇతగాడిలాగా ఓ చిన్న ప్రార్థన చేసి, ప్రభువా, నా కార్యాలు అస్తవ్యస్తం అవుతున్నాయి, నా పనులు మధ్యలో ఆగుతున్నాయి, నా పైన సాగటం లేదు, చెమట మిగులుతుంది, సుఖం దొరకటం లేదు, నేను తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయి అంటూ నీ బలహీనతలన్నీ ప్రభు దగ్గర చెప్పి, ఆ కరుణామయుని వైపు చేతులెత్తి కన్నులు మూసుకున్న చిన్న ప్రార్థన చేసి, నాకు జ్ఞానం దయచేయ, కార్యములను చక్కబెట్టే జ్ఞానం నాకు దయచేయని ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ చదువుల్లో అద్భుతం చూస్తాను, మీ వ్యాపార వ్యవసాయంలో అద్భుతం చూస్తాను. నీ ఆత్మీయ జీవితంలో సాతాను చేతిలో ఓడిపోకుండా అంతం వరకు పరిగెత్తే వెలిగే జ్యోతిలాగా మీ బ్రతుకుని, మీ నడకను స్థిరపరుస్తాడు. మరి అట్టి కృప దయచేసే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడుగా. మరి ఆయన వైపు తిరిగి బ్రతిమలాడుకుంటే సహాయం కోరుకోవడం తప్పు కాదుగా. మనం జీవం కలిగిన దేవుని వైపు తిరిగి, అయ్యా ఈ సహాయించి, చాలాసార్లు సంతానం దయచే, ఇల్లు దయచే, పొలం దయచే, ఏదేదో అడుగుతుంటాం. అవి అవసరాలే, ఆయన ఎట్లాగే ఇస్తాడు. కానీ నువ్వు అడగాల్సింది ఏమిటంటే, కార్యములను చక్కపరిచి తెలివి కావాలి, ఆ కృప నాకు అనుగ్రహించు అని ఈరోజు ఈ నెల ప్రారంభంలోనే అడిగి చూడు. ఈ నెల అంతట్లో నీ కార్యాలను చక్కపరుచుకునే కృప మెండుగా ప్రభు మీకు దయచేయునగాక.
పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మనుషులకు ఆధారం నీవే, జ్ఞానాధారము నీవే, తెలివికి మూలము నీవే. ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా కార్యాలు చేయలేక విఫలమై ఆగిపోయి జీవితంలో కన్నీళ్లతో ఉంటే అది ఏ రకమైన కార్యాలన్నా చక్కపరచబడి మళ్ళా కుటుంబం సంతోషంగా బ్రతికే కృప దయచేయండి. వారు నీ వైపు తిరిగితే నీవు వారి వైపు తిరిగి కార్యం చేయండి. పిల్లల చదువుల కొరకు, పెద్దవారి ఆరోగ్యం కొరకు, సంతానం లేని వారి కొరకు, విడిన కాపురాలు కలపబట్టడానికి, అన్నిటికంటే అనారోగ్యంతో వారికి స్వస్థత కలగాలి, కష్టార్జితం దీవెనకరంగా మారాలి, ఇంటి వారికి రక్షణ కలగాలి, ప్రార్థనాత్మ చేత నడిపించబడాలి. తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకుని ఆ పరిజ్ఞానం చేత నింపి జీవితంలో నెమ్మది అనుభవించినట్లు కార్యాలని మీరు సఫలం చేస్తూ చక్కబరుచుకునే జ్ఞానంతో వారిని నింపి నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.